హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదిక్ ఫర్ సిఎస్ ఎంఎస్సిఎస్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్‌గా సీఏ ఫౌండేషన్‌కి రిజల్ట్ రావడం జరిగింది. సో అందులో ఎవరైతే క్లియర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. సో ఎవరైతే క్లియర్ చేయలేకపోయినారో, క్లియర్ చేసిన వాళ్ళంటే ఫర్దర్‌గా వాళ్ళు సీఏ ఇంటర్ కాలేజెస్ దాంట్లో బిజీగా ఉంటారు. సో వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఎవరైతే క్లియర్ చేయలేకపోయినారో అది బేసికల్‌గా వాళ్ళ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ వాళ్ళకి సంబంధించి నుంచి మా వేదికలో మేమేం ప్రొవైడ్ చేయడం జరుగుతుందో చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఏ ఫౌండేషన్ క్లియర్ చేయలేదు అనడానికి మీరు సో, మీకు మీరు మనకు థర్డ్ రోజు రిజల్ట్ వచ్చింది. ఒక 3, 4 డేస్ అయిపోయింది. సో, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు కన్సోల్. ఎందుకనంటే మనకు ఫౌండేషన్ క్లియర్ అవ్వకపోవడం అనేది ఫస్ట్ టైమ్ మీరు ఇట్లాంటి రిజల్ట్ చూడడం అనేది మీ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ జరుగుంటది. కైండ్ ఆఫ్ మనం అంతవరకు అన్ని ఇంటర్‌లోను, 10థ్‌లోను మంచి మార్క్స్ తెచ్చుకొని పాస్ అవ్వకుండా వచ్చేవాళ్ళం. సడెన్‌గా మనం ఫెయిల్ అవ్వడం అనేది డైజెస్ట్ చేసుకోవడం అనేది ఉండదు. సో, బట్ దానికి మీరు అర్థం చేసుకోవాల్సిందేందంటే సీఏ లాంటి కోర్స్ అనేది ఈజీగా ఇంటర్‌లాను, డిగ్రీలాను ఉంటే చాలామంది వచ్చేసేవాళ్ళు ఇప్పటికి. బట్ ఒక డెడికేషన్, ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ఒక కన్సిస్టెంట్‌గా కూర్చునే స్టూడెంట్స్ మాత్రమే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్లియర్ చేయగలుగుతారు. అండ్ సమ్ టైమ్స్ ఎలా ఉంటదంటే కొంచెం మనకు లక్ ఫ్యాక్టర్ అనేది రాక మనం ఆ 190స్‌లో, 180స్‌లో పోవడం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో అంటే వాళ్ళకి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది. దే ఆర్ డూయింగ్ కన్సిస్టెంట్‌గా కూర్చుంటున్నారు. దే ఆర్ డూయింగ్ గుడ్. బట్ లక్ ఫ్యాక్టర్ అనేది కలిసి రావట్లేదు. వాళ్ళు మాత్రం డోంట్ గివ్ అప్. మనకి జనవరి 2026లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రశాంతంగా కూర్చోండి. మనకేమొచ్చో అవి స్ట్రాంగ్ జేసుకోండి. ఏవైతే లాస్ట్ టైమ్ మిస్టేక్ జేసినామో, అవి తీసుకొని ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ గాకుండా ట్రై జేయండి. అండ్ ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిందేందంటే, మీరు ఆర్‌టీఐ గావచ్చు, త్రూ ఇన్స్‌పెక్షన్ ఆఫ్ ది బుక్లెట్స్ ఆన్సర్ బుక్స్ కావచ్చు. మీరు ఆన్సర్ బుక్లెట్స్ తీసుకోండి. తీసుకొని మీకు మీరు అనాలిసిస్ చేసుకోండి. ఆన్సర్ ఏముంది? యాస్ పర్ వాడు ఐసీఏ వాడు ఆహ్, వాడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? నేనేం రాసాను? సో, ఈ బేసిక్ అనాలిసిస్, ఈ వేరియేషన్ అనాలిసిస్ చూసుకుంటే మీకు నెక్స్ట్ అటెంప్ట్‌లో అయిపోతుంది. ఎందుకంటే యూ ఆర్ వెరీ వెల్ పాస్‌కి మరీ దగ్గరున్నారు కాబట్టి 180స్ కాబట్టి ఖచ్చితంగా అయిపోతుంది. కాకపోతే కొంచెం నీరసం అయిపోకుండా లైక్ వదిలేయకుండా కొంచెం గివ్ అప్ చేయకుండా కూర్చుంటే అయిపోతుంది. అండ్ మోరోవర్ ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ మరీ ఫార్ బిలో దగ్గర లైక్ దూరంగా 100స్‌లో, 120స్‌లో వస్తున్నాయో మీకు మీరు క్వెషన్ చేసుకోవడం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈగోకెళ్ళడాలు, ఈగోకెళ్ళడాలు గావచ్చు, ఇంకేదో చేయడాలు గావచ్చు. ఇట్ ఈస్ నాట్ రైట్ యాక్చువల్లీ ఇన్ సీఏలో. బట్ మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవడమే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, మీరేం చేసుంటారు మోస్ట్‌లీ 120 నుంచి 140, 160 మధ్యలో వచ్చినాయంటే, మోస్ట్‌లీ క్లాసెస్ మీకు మీకు క్లారిటీ ఉంది. బట్ ఓవరాల్‌గా అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక క్లారిటీ రాకపోవడం. లేదంటే ఏదన్నా ఒక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువుండడం. వేరే లా గావచ్చు, అకౌంట్స్ గావచ్చు మనకు ఫెయిల్ అయిపోతామేమో డిస్క్రిప్టివ్ గదా! అని జెప్పేసి భయం ఎక్కువ పడి దాని మీదనే ఫోకస్ జేసి మిగతావి వదిలేయడం. ఏదైనా మ్యాథ్స్ రిలేటెడ్ కంటెంట్ మీకు అర్థం గాకుండా ఆ విధంగా పోయిన వాళ్ళుంటారు. సో, మీకు నేనిచ్చే సజెషను ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే మీకు క్లాసెస్ వినాలనుకుంటే ఏదన్నా ఫాస్ట్ ట్రాక్ బ్యాచెస్ గాని, లేదంటే మీరే యూట్యూబ్‌లో రివిజన్ క్లాసెస్ గాని వినుకుంటూ చేయొచ్చు. మన వేదికలో మన సైడ్ నుంచి గూడా జనవరి 2026కి ఈ పర్టిక్యులర్ మ్యాథ్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, అకౌంట్స్ లాకి సంబంధించిన రివిజన్ క్లాసెస్ అనేవి వస్తాయి. సో, అవి మా సైడ్ నుంచి మా క్లాసెస్ వినాలంటే వినొచ్చు. ఎందుకంటే మాకు కొంచెం స్టూడెంట్స్ మనల్ని కూడా ఫాలో అయ్యేటోళ్ళుంటారు. ఇఫ్ ఇన్ కేస్ అయినా ఎవరు మర్చిపోయిన అంటే మనం అన్ని వీడియోస్ పెట్టలేదు గానీ, జనరల్‌గా మన వీడియోస్ నుంచి ఎవరైనా బెనిఫిట్ అవుతే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. చూద్దాం మనకు మన వీడియోస్ ఎవరికైనా హెల్ప్ అవుతున్నాయేమో అని. అండ్ ఫర్దర్‌గా మీరైతే ఒక టెస్ట్ సీరీస్ గాని, ఒక మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ గాని జాయిన్ అవ్వండి. అంటే ఎలా ఉంటుందంటే, మనం ఒక 10 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అయ్యామనుకోండి. అందరం కలిసి సీఏలో జాయిన్ అయ్యాం. అందులో ఒక ఇద్దరో, ముగ్గురో పాసయ్యారు. ఇంకొక ముగ్గురు ఇంక అసలు మా వల్ల కాదురా అని చెప్పేసి ఎళ్ళిపోతే, ఇంకొక 4, 5 మెంబర్స్ అలాగే మిగిలిపోతారు. ఈ 4, 5 మెంబర్స్‌కి ఎలా ఉంటుందంటే, మళ్ళీ వీళ్ళతో కూర్చోలేరు. అండ్ మళ్ళీ కూర్చోవాలంటే కొంచెం అదోలా ఉంటుంది. సో, వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టైమ్ అంతా కూడా కొంచెం ఈ డైలమాలు ఎక్కడ చదవాలి, ఏం చేయాలి అనే దాంట్లో వదిలేస్తారు. సో, క్లియర్ కట్‌గా నా సజెషన్ ఏంటనంటే, బుక్స్ తీసి ఇంట్లో ఉంటే ఇంటి దగ్గర హాస్టల్‌లో ఉంటే ఏదైనా స్టడీ హాల్‌లో. లేదు స్టడీ హాల్‌లో నా అంతల నేను చదవలేదనంటే ఇలాంటి ఏదన్నా ఇన్‌స్టిట్యూట్‌లో. ఇన్‌స్టిట్యూట్‌లో ఏం చేస్తారు? వాళ్ళకి చూడు ఇక్కడ మన ఇన్‌స్టిట్యూట్‌లో ఏం చేస్తాం? మనం డైలీ మానిటరింగ్ ఉంటుంది. బేసికల్‌గా ఒక స్టూడెంట్ వచ్చాడు. వాడు ఏం చదువుతున్నాడు? మరి మనకేంటంటే సీఏ ఫౌండేషన్ లెవెల్ స్టూడెంట్‌కి ఎంత ఉంటుంది ఏజు? 17-19 మధ్యలో ఉంటాడు పిల్లోడు. సో, 17-19 మధ్యలో ఉన్న పిల్లోడికి అంత సీఏ ఫైనల్ లెవెల్‌లో, సీఏ ఇంటర్ లెవెల్‌లో మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయని అనుకోవడం మన తప్ప. సో, డైలీ మానిటరింగ్ అనేది మనం చేస్తుంటే వాడికి కూడా ఒక అదొస్తుందనమాట. ఓకే. మనం
దాంట్లో మళ్ళీ మళ్ళీ సేమ్ ఎక్స్‌క్యూజెస్ చెప్పుకోలేడు కాబట్టి, ఆ గిల్టీ ఫీలింగ్ వస్తది కాబట్టి, డైలీ మానిటరింగ్ చేస్తున్నప్పుడు వాడు కొంచెం ఇంక చదువుదాంరా మొన్ననే పోయింది కదా! అనే ఫీల్‌లోకొస్తాడు. అండ్ షెడ్యూల్ వైస్ ఎగ్జామ్స్ జరగాలి. వాడేదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అలా చదువుకుంటూ ఎళ్ళిపోకుండా, సరే ఇది మన షెడ్యూల్ పెట్టుకోండి. ఈ రోజున ఇంత కంప్లీట్ చేయండి. నీ కేపబిలిటీస్ బట్టి. నువ్వు అకౌంట్స్‌కి ఎక్కువ టైం కావాలి. తీసుకో. లాకింగ్ నాకు కొంచెం తక్కువ టైం. కొంతమంది మ్యాథ్స్ బాగా ఫాస్ట్ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ టైం అవసరం లేదు. గ్రాండ్ టెస్ట్‌లు పెట్టేస్తే అయిపోతది. కానీ అకౌంట్స్‌లో వాళ్ళకి మనకు చాప్టర్ వైస్ ఎగ్జామ్సు మన ఇంపార్టెన్స్ ఏబీసీ అనాలిసిస్ చేసుకొని ఎగ్జామ్స్ పెట్టడం చేయాలి. సో, స్టూడెంట్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి, మన వేదికలో జనరల్‌గా మేము చేసేదేంటంటే స్టూడెంట్ డిఫరెంట్‌గా వాళ్ళు ఉన్నదాన్ని బట్టి వాళ్ళకి అకార్డింగ్‌లీ వాళ్ళకి మానిటరింగ్ మెంటర్‌షిప్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత వాని పెర్ఫార్మన్స్ ఏంటి? ఓవరాల్‌గా ఒక 3 టెస్ట్‌లు రాసి లాస్ట్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఫర్దర్‌గా కోచింగ్ ఏమైనా తీసుకోవాలా? లేదంటే దీంతో సరిపోతుందా? జెన్యూన్‌గా స్టూడెంట్‌కి ఏదుందో అది చెప్పడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాడేదో ఫీస్ కడుతున్నాడు అని చెప్పేసి వానికి మనం ఏదో ఒకటి వీడు పాస్ అవుతాడు అని లేపడం కాకుండా, రియల్‌గా కాన్ఫిడెన్స్ ఇవ్వడము అండ్ మనకు ఏదైతే ఏదైతే మనం టార్గెట్స్ ఇస్తామో, ఆ రీజనబుల్ టార్గెట్స్, అచీవబుల్ టార్గెట్స్ ఇవ్వాలి. అలాగా ట్రాక్ చేయడం, పెర్ఫార్మన్స్ ట్రాక్ చేయడము అండ్ ఆ గైడెన్స్ అనేది వాడు ఎప్పుడైతే లో ఫీల్ అవుతుందో అప్పుడెళ్లి మనం మాట్లాడాలి. వాడు ఎప్పుడు లో ఫీల్ అవుతున్నాడు, మనం ఇంకెప్పుడో మాట్లాడడం అది డిఫరెంట్‌గా అట్లా గాకుండా, లో ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకంటే సీఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కొంచెం దే విల్ ఎక్స్‌పెక్ట్ సమ్ కన్సోల్‌నెస్. అరే! అరే! చేయకపోతే ఇలా చేయరా? ఇలా 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 చేయడం వల్ల దే విల్ ఎక్స్‌పెక్ట్. ఎందుకంటే తెలీదు చిన్న పిల్లలు కాబట్టి. సో, ఆళ్ళకి రైట్ టైమ్‌లో రైట్ గైడెన్స్ ఇవ్వడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ క్లాసెస్ ఏమైనా రివిజన్ క్లాసెస్ అవసరమైన రివిజన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ జనవరి ఎగ్జామ్స్ వాళ్ళు పాస్ కావాలండి. ఎందుకంటే ఆల్రెడీ సెప్టెంబర్ ఎగ్జామ్ రాసి ఒకసారి చూసిన వాళ్ళు. అండ్ ఎవరైతే క్లాసెస్ ఎక్కడైనా ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకున్నారో, ఎక్కడైనా క్లాసెస్ తీసుకున్నారో, ఇఫ్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ ఇన్‌స్టిట్యూట్స్ ఆర్ ఎనీ థింగ్ యూ ఆర్ డూయింగ్ ప్రెజెంట్‌లీ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఇక్కడ క్వెషన్ అనేది నెక్స్ట్ జాన్ 2026 అటెంప్ట్ పాస్ కావాలంటే నీకేం కావాలి? నువ్వెక్కడున్నావు? నీ సిట్యుయేషన్ ఏంటనేది గాదు. నీకేం కావాలనేది ఇంపార్టెంట్. సో, మన దగ్గరైతే పోయినసారి వి హావ్ అచీవ్డ్ 50% ఆఫ్ రిజల్ట్ సీఏ ఫౌండేషన్‌లో. అది నంబర్ పెద్దది గాకపోవచ్చు. బట్ పర్సెంటేజ్ వైస్‌గా వి హావ్ అచీవ్డ్ త్రూ థిస్ పర్టిక్యులర్ అనాలిసిస్ ఈ పర్టిక్యులర్ ప్రొసీజర్స్. మేమైతే స్టూడెంట్ టు స్టూడెంట్ కేర్ తీసుకుంటాము. స్టూడెంట్ టు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఆలోచిస్తాము. అందరికీ ఒకేలాగా ఆలోచిస్తే అందులో కొందరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, నేను ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఒక 100 మెంబర్స్‌కి నేను ఈ గ్రాండ్ టెస్ట్ ఇలా పెడతాను. మీరిలా చేయండి, మీరిలా చేయండి అనంటే అందులో నీకు 30, 40% మిస్ అయ్యే అవకాశం ఉంటది. సో, స్టూడెంట్ టు స్టూడెంట్ కేర్ ఉండాలి. ఆ కేరు మేమిస్తామని చెప్పేసి చెప్తున్నాము. ఈ సీఏ ఫౌండేషన్ జనవరి 2026 టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో. అండ్ ఓన్లీ ఎందుకు సీఏ ఫౌండేషనే తీసుకుంటున్నానంటే, నాకు తెలిసి ఈసారి సీఏ ఫౌండేషన్ రిజల్ట్ కొంచెం అంత బ్యాడ్ వచ్చిందనిపించింది నాకు. సో, అనుకున్నంత దాంట్లో రాలేదు. సీఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కూర్చుంటున్నారు, చదువుకుంటున్నారు. బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ రిజల్ట్. సో, ఆ రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనేది మనకొక యాస్ ఎ సీనియర్స్‌గా మనకొక ఐడియా ఉంటది. సో, ఆ ఐడియా వైస్‌గానే ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఫీస్ స్ట్రక్చర్ గావచ్చు, డీటెయిల్స్ గావచ్చు, ఎవ్రీథింగ్ మనకు సీఏ ఇన్‌స్టిట్యూట్ ఏదైతే మన ఈ వేదిక ఇన్‌స్టిట్యూట్ ఉందో, అపోజిట్ టు హిమాలయ బుక్ వరల్డ్ మన ఇన్‌స్టిట్యూట్ ఉంటుంది. ఎస్ఆర్ నగర్ మెట్రో మెయిన్ రోడ్. ఇక్కడికొచ్చేసి మీ ప్రాబ్లమ్ చెప్పండి. దానికి సంబంధించిన షెడ్యూల్, దానికి సంబంధించిన వే మనం మాట్లాడి అకార్డింగ్‌లీ అలా ప్రొసీడ్ అవ్వం. ఇక్కడ ఎగ్జామ్ రాయడం గావచ్చు, ఎగ్జామ్ పాస్ అవ్వడం గావచ్చు ఇంపార్టెంట్ గాదు. మీరొకటే గుర్తుపెట్టుకోవాలి. ప్రాసెస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాసెస్ గనక జెన్యూన్‌గా, హార్ట్‌ఫుల్‌గా చేయకపోతే రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ వే. మనకు ఉంటారు కర్మణ్యేవాధికారస్ రిజల్ట్స్‌తోని సంబంధం లేకుండా పని జేసుకోవాలి. సో, ఆ పని జేసే టైంలో హానెస్ట్‌గా మన హానెస్టీ మన ఆ పర్టిక్యులర్ కమిట్మెంట్ చూయిస్తే రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. రిజల్ట్ వచ్చినాడు యూ విల్ బి వెరీ హ్యాపీ. బట్ ఎందుకు రాలేదని అనాలిసిస్ జేసుకొని జేయడమే ప్రాసెస్. సో, ఇంతకు మించి చెప్పి టైమ్ వేస్ట్ చేయడం ఇది. సో, ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ మనకి మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఎవరన్నా ఉంటే నెక్స్ట్ మండే ఎప్పుడొస్తుంది మనకి? 7, 8, 9, 10 సో, 10థ్ నవంబర్ రోజొస్తుంది. 10థ్ నవంబర్ మనకి మండే. ఆ రోజు స్టార్ట్ అవుతుంది బ్యాచు. అంటే ఆ రోజు స్టార్ట్ అవుతే అకార్డింగ్‌లీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎవరైనా జాయిన్ అయితే అకార్డింగ్‌లీ వాళ్ళకొస్తుంది. ఫీస్ స్ట్రక్చర్ అంతా కూడా నార్మల్‌గా ఉంటుంది. మీరు ఫీస్ స్ట్రక్చర్ గురించి ఆలోచించొద్దు. మై ఓన్లీ ఎయిమ్ ఈస్ టు గెట్ దట్ యువర్ రిజల్ట్. మీరు సెప్టెంబర్‌లో మిస్ అయిన రిజల్ట్ జనవరిలో తీసుకొని రావాలి. అదొక్కటే టార్గెట్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ మై డీటెయిల్స్. మీకు సంబంధించిన మోటివేషన్ నేను మోటివేషన్ అనను. జస్ట్ మై సైడ్ నుంచి ఒక కన్సోల్ అంతే. సో, ఎవరికైనా
ఎవరితోనైనా చెప్పుకుంటే బాగుంటది. ఎవరికైనా ఏదైనా అడిగితే బాగుంటదనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇన్‌స్టాగ్రామ్‌లో గావచ్చు, టెలిగ్రామ్‌లో గావచ్చు, యూట్యూబ్‌లో గావచ్చు. యూ కెన్ మెన్షన్ అస్. ఐ విల్ బి రిప్లయింగ్ టు యూ. బట్ ఫ్రాంక్లీ ఎవరికైనా 100కి బిలో వచ్చింది. అసలు అంటే నేను నాట్ జడ్జింగ్ ఆన్ ది ఫేస్. బట్ ఎవరికైనా 100కి బిలో వచ్చిందంటే మెనీ రీజన్స్ ఉండొచ్చు. ఇఫ్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ కాన్సెప్ట్స్, ప్లీజ్ టేక్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి. ఎక్కడైనా మంచి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా ఎనీ ఇన్‌స్టిట్యూట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. వస్తుందిలే, వస్తుందిలే అని చెప్పేసి చాలామంది పిల్లోళ్ళేందంటే వేరే వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఏమైపోద్దో, మళ్ళా వేరే వాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ కూర్చోవాలి నా జూనియర్స్‌తోని. దీస్ టైప్ ఆఫ్ థింకింగ్స్ అనేది కట్ డౌన్ చేసేసేయాలి. స్టార్టింగ్ లెవెల్‌లోనే కట్ డౌన్ చేసేయాలి. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది స్లోగా అవే చేసుకోవడం జరుగుతుంది. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ మై పాయింట్ బేసికల్‌గా. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనకు రివిజన్ వీడియోస్ వస్తుంటాయి. రివిజన్ వీడియోస్, మ్యారథాన్స్ సంబంధించిన సీఏ ఫౌండేషన్‌కి సంబంధించిన మ్యారథాన్ వీడియోస్ ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు అప్‌లోడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ యూట్యూబ్ ఛానల్. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ ఒక బ్రదర్‌గా చెప్తున్నాను. నెవర్ గివ్ అప్ ఇన్ ద సీఏ ఎగ్జామినేషన్స్. Yeah, have a nice day. Thank you so much. Bye.